కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై తమకు ఎలాంటి ఆసక్తి లేదని ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ అన్నారు. సాధారణంగా కేంద్ర బడ్జెట్ అంటే తమ రాష్ట్రానికి నిధులు కేటాయింపులు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి ఉంటుంది. కానీ మోదీ సర్కార్ గత 10 ఏళ్లుగా తెలంగాణపై సవితి తల్లి ప్రేమనే చూపుతోందని గుర్తు చేశారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడి కేంద్రం నుంచి సాయం అందించవలసినప్పటికీ ప్రధాని మోదీ ఎప్పుడూ అది పట్టించుకోలేదన్నారు. ప్రతి బడ్జెట్లో రాష్ట్రానికి మేలు చేసే కేటాయింపులు జరపాలని కోరినప్పటికీ పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. ఈసారి బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు ఎలా ఉంటాయని నన్ను ఒక జర్నలిస్టు మిత్రుడు అడిగాడు. దానికి తన సమాధానం ఈసారి కూడా కేంద్ర బడ్జెట్లో అదే పరిస్థితి ఉంటుందని, మళ్లీ కేటాయింపులు గుండు సున్నానని గట్టిగా నమ్మకం ఉందన్నారు. అయితే ఈసారి బీజేపీకి తెలంగాణలో 8 ఎంపీ సీట్లు వచ్చాయి కాబట్టి ఇక్కడి ప్రజలు మోదీపై, బీజేపీపై అభివృద్ధి చేస్తారని నమ్మకం పెట్టుకున్నారు. కేంద్రంలో గెలిచి ప్రభుత్వానికి ఓట్లు వేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావించారు. అందుకే బీజేపీకి 8 సీట్లు ఇచ్చారు. మరి ఈ ప్రాంత ప్రజల కోసం మన బీజేపీ ఎంపీలు మోదీతో మాట్లాడి ఏం మేలు చేసేలా చేస్తారో వేచి చూడాలి. మరి తనకు తెలిసి మోదీతో మన ప్రాంత ప్రయోజనాల కోసం మాట్లాడే సత్తా మన బీజేపీ ఎంపీలకు లేదు కనుక ఎప్పటిలాగే తెలంగాణకు ఈ బడ్జెట్లోనూ గుండు సున్నానే అని కేటీఆర్ అన్నారు.